హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 45 స్టోరీ చూసేద్దామా? ఒకవేళ నీ లెక్క తప్పితే అన్నాడు దేవ్ అనుమానంగా. ఎందుకు సార్ అలా అపశకునం మాటలు మాట్లాడతారు? కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి అంది నందు. అవును దేవ్, ఈ టైంలో మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఐ థింక్ నిన్న మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి సహస్ర ఖచ్చితంగా వస్తుందన్నాడు రోషన్. అసలు మధ్యలో వీడి ఎంట్రీ ఏంటి? నేనేమైనా వీడిని అడిగాను అనుకున్నాడా? ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు అనుకున్నాడు దేవ్ కోపంగా రోషన్ వైపు చూస్తూ. అప్పుడే నర్స్ పరుగున అక్కడికి వచ్చి, డాక్టర్, హాస్పిటల్ అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మన హాస్పిటల్ మీద అటాక్ చేశారు అంది. పేషెంట్స్ అంతా భయపడి పారిపోతున్నారంది కంగారుగా. వాట్? ఏంటి నువ్వు చెప్పేది? వెంటనే సెక్యూరిటీ అలర్ట్ చేయండి. నేను ఈలో పోలీసులకు కాల్ చేస్తా అని వెంటనే పోలీసులకు కాల్ చేశాడు రోషన్. అతను పోలీసులకు కాల్ చేసిన విషయం చెప్పి కట్ చేసే లోపల ఒక 10 మంది ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు వాళ్ళ రోషన్ ఇంకా రోజీని అక్కడున్న కుర్చీకి కట్టేసి నందూదేవ్ ప్రణవ్ల కళ్ళకు గంతులు కట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఎవరు మీరు? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంది నందు. నందు ఎంత అడిగినా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు. దేవుడా, అరిచి అరిచి నా గొంతు పోయేలా ఉంది. ప్రణవ్ గారు, నేను తెలుగులో చెప్తుంటే వీళ్ళకి అర్థమై చావడం లేదేమో, కొంచెం మీరు మాట్లాడండి అంది నందు. ప్రణవ్ సరే అని తమ్ము కూడా వారిని అడిగి చూశారు. కానీ వాళ్ళ నుండి ఎలాంటి సమాధానం లేదు. ప్రణవ్, వాళ్ళతో మాట్లాడి లాభం లేదు, వదిలే. హాస్పిటల్లో అంతమంది ఉండగా మనల్ని వీళ్ళు తీసుకొచ్చారంటే ఇదెవరో కావాలని చేసిన పని. మనం సైలెంట్గా వాళ్ళ వెనకే వెళ్తే ఎవరు ఇదంతా చేస్తున్నారో తెలుస్తుంది అన్నాడు దేవ్. ప్రణవ్ గారు, దేవ్ సార్ చెప్పింది కూడా నిజమే. ఏంటో ఆయనకు కూడా నాతో చేరి తెలివితేటలు పెరిగిపోతున్నాయి అంది నందు నవ్వుతూ. ఏయ్, నోరు మూసుకుని కూర్చో. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతావు. వాళ్ళు నీ కాళ్ళు కాదు, నోరు కట్టాల్సింది. అసలు ఇదంతా నీ వల్లే. ఏదో చింపేస్తా పొడి చేస్తా అని మనం ఇలా కిడ్నాప్ అయ్యేలా చేసావన్నాడు దేవ్. అయ్యో, మధ్యలో నన్ను అంటారేంటి? నేనేం ప్లాన్ చేసినా మీ ఫ్రెండ్ కోసమే కదా చేశాను. అంతేలేండి, ఈ రోజుల్లో మంచికి రోజులు లేవు. మంచి వాళ్ళకే అన్ని కష్టాలు అంది నందు. హేయ్, నోరు మీ నువ్వు. వీళ్ళెవరో ఏంటో నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీ గోలేంటి అన్నాడు దేవ్. అలా వాళ్ళు వాదులాడుకుంటూ ఉండగా సడన్ బ్రేక్తో కారు ఆగింది. వాళ్ళు నందు, ప్రణవ్ వాళ్ళని కారులో నుండి దింపి వాళ్లతో తీసుకెళ్లి ఒక గదిలో వదిలి వాళ్ళ కళ్ళకున్న కట్లు విప్పి వెళ్ళిపోయారు. చాలాసేపటి నుంచి కళ్ళుకి కట్టు కట్టడం వల్ల కళ్ళు మొసగ్గా కనిపించాయి. కళ్ళు నులుపుకుంటూ ముందుకు చూసిన నందు ఎదురుగా ఉన్న సహస్రాన్ని చూసి షాక్ అయ్యి, సహస్ర గారు, వాళ్ళు మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేశారా అంది నందు. సహస్ర నవ్వుతూ, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. అసలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నేనే అంది. సహస్రా, ఇదంతా నువ్వు చేయించావా అన్నాడు దేవ్. అవును దేవ్, నేనే. ఒకప్పుడు నన్ను ప్రేమించానని చెప్పి అర్థం లేని అనుమానాలతో నన్ను వదిలేసి వెళ్ళిపోయిన మీ ఫ్రెండు ఇప్పుడు నేను కాదని అనేసరికి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. పైగా కాబోయే భార్య దగ్గర సేవలు చేయించుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. నేను ఇక్కడ యుక్తతో ఒంటరిగా ఉంటే అతను అమ్మాయితో హ్యాపీగా ఉంటాడా? అందుకే బాగా ఆలోచించి నేను అన్నయ్యతో మాట్లాడి ఇలా అరేంజ్ చేశాను. ఇక మీ ఫ్రెండ్కి తగ్గే వరకు ఇక్కడే ఉంటాడు. మీరు ఇండియా వెళ్ళండి అంది. రేయ్ మామా, ఈ ఆడలు ఏంట్రా ఇలా ఉన్నారు? నిన్నటి వరకు నందు మాత్రమే క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తుందనుకుంటే సహస్ర అంతకంటే ఎక్కువగా ఆలోచించింది. మనల్ని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి మరీ ఇక్కడికి తీసుకొచ్చిందంటే ఒకసారి ఆలోచించు. నిన్నటి వరకు సహస్ర చాలా సైలెంట్గా ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్నాను, కానీ ఇప్పుడు తన నిజస్వరూపం చూశాను అని అన్నాడు దేవ్. అదేరా నాకు భయంగా ఉంది. ఇప్పుడు నాకేం కాలేదు. ఇదంతా నాటకం అని తెలిస్తే నా పని అయిపోతుందన్నాడు ప్రణవ్. సహస్ర, ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఇక మాట్లాడుకున్న చాలు. ప్రణవ్ ఇక్కడే ఉంటాడు, మీరు నాతో రండి అంది హాల్లోకి వెళ్తూ. నందు, దేవ్ ఇద్దరు ఇద్దరు సహస్ర వెనుక వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. సహస్ర గారు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మీరు పెట్టిన టెన్షన్కి నా నోరు ఎండిపోయిందంది నందు. సారీ నందు, నాకు వేరే ఆప్షన్ లేదు, అందుకే ఇలా చేశానని వాటర్ కోసం కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే నందు వైపు తిరిగి,
దేవ్ సార్, ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుందండి? నాకు నీ అంత బ్రెయిన్ లేదులే కానీ నువ్వు చెప్పన్నాడు దేవ్. సహస్ర గారికి ప్రణవ్ గారి మీద ఇంకా ప్రేమ ఉంది. అందుకే ఆయన ఎక్కడ అలేఖ్య దగ్గరకు వెళ్ళిపోతారా అని ఇలా ప్లాన్ చేశారంది నందు. అవునా అన్నాడు దేవ్. అవునా ఏంటండి? అదే నిజం. చూసారా నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? మొత్తానికి మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయ్యి ఇక మనకు ఇక్కడ పనేముంది? వెళ్దాం పదండి అంది నందు. ఏంటి నందు వెళ్ళిపోతా అంటున్నావు? కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. యుక్త కూడా మీ మీద బెంగపోతుందంది సహస్ర. మాకు కూడా ఉండాలనే ఉంది కానీ దేవ్ గారికి వర్క్ ఉందట. ప్రణవ్ గారు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మాకు దిగులు లేదు అంది నందు. సరే, మీ ఇష్టం అంది సహస్ర. సరే సహస్ర గారు, ఇక మేము వెళ్ళొస్తాం. వెళ్లే ముందు ఒకసారి ప్రణవ్ గారితో మాట్లాడి వస్తా అని ప్రణవ్ ఉన్న గదిలోకి వెళ్ళింది. అక్కడ టెన్షన్గా ఉన్న ప్రణవ్ని చూసి, ఏంటి ప్రణవ్ గారు అలా ఉన్నారు? అంతా మనం అనుకున్నట్లే జరిగింది కదా. ఇక మీ టర్న్ స్టార్ట్ అయింది. ఈ నెల రోజుల్లో సహస్ర గారి మనసు గెలుచుకోండి. ఆల్ ది బెస్ట్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నందు. నందు ఇండియా వెళ్ళడానికి తన బ్యాగ్ రెడీ చేసుకుంటుంది. ఇంతలో రోషన్ అక్కడికి వచ్చి, ఏంటి నందు బిజీగా ఉన్నట్లున్నావు అన్నాడు. అవును రోషన్ గారు, ఇండియా వెళ్ళిపోతున్నా, అందుకే లగేజ్ ప్యాక్ చేస్తున్నా అంది నందు. అదేంటి నందు అప్పుడే వెళ్ళిపోతున్నారా? రేపు నా బర్త్డే, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, అది అయ్యాక వెళ్ళొచ్చు కదా అన్నాడు. నాకు కూడా ఉండాలని ఉంది కానీ దేవ్ సార్ ఏమంటారో ఒకసారి వెళ్ళి ఆయన్ని అడగండి. ఆయన ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదంది నందు. ఓకే, దాందేముంది, ఇప్పుడే అడుగుతా అని దేవ్ దగ్గరికి వెళ్ళి, హాయ్ దేవ్, నందు చెప్పింది మీరు వెళ్ళిపోతున్నారని. రేపు నా బర్త్డే, నువ్వు నందుని పార్టీకి తప్పకుండా రావాలన్నాడు. అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు. అయినా నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలన్నాడు దేవ్. ఓకే దేవ్, మీకు పనుంటే మీరు వెళ్ళండి. నందు నేను నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కిస్తా. రోహన్ గారు ఎంత మంచి మాట అన్నారు. దేవ్ సార్ మీరు వెళ్ళిపోండి, నేను ఎల్లుండి వచ్చేస్తా అంది నందు. దేవ్ ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా సరే నీ ఇష్టమని తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదేంటి మనిషి ఇలా వెళ్ళిపోయాడు? ఆడపిల్లవి ఒకరిదానివే ఎలా వస్తావు? నేను నీతోనే ఉంటాననొచ్చు కదా. ఒకవేళ ఉండడం ఇష్టం లేకపోతే నాతో పాటు వచ్చేట్టు అనొచ్చు కదా. అంతేకాని నీ ఇష్టం అని వెళ్ళిపోయాడేంటి? అయినా నా పిచ్చి కాకపోతే ఈ రాక్షసుల నుంచి ఇలాంటివి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుంది నందు. ఏంటి నందు ఆలోచిస్తున్నావు? దేవు వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు? నాతో పాటు వచ్చాయన్నాడు. 2 రోజుల పరిచయంలో అతను రమ్మనిగానే అతనితో ఎలా వెళ్ళిపోతాను? అలా అని ఇక్కడే ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. పోనీ సహస్ర గారు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఇప్పుడే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయినా నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? రోషన్ గారు రాక్షసుల్లా కాదు, చాలా మంచివాళ్ళు. ఆయనతో ఉంటే నాకు సెక్యూర్గా ఉంటుందనుకుని సరే రోషన్ మీతో వస్తానంది. ప్రణవ్ రూమ్లోనే కూర్చుని సహస్ర వస్తే ఆమెను ఎలా ఫేస్ చేయాలి, ఆమెతో ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే యుక్త డాడీ అంటూ గదిలోకి వచ్చింది. యుక్తాని చూడగానే ప్రణవ్ మొహంలో సంతోషంతో వెలిగిపోయింది. యుక్త ఇలా రా అమ్మ అంటూ అతని పక్కన కూర్చోబెట్టి కాసేపు తనని ముద్దు చేసి, అమ్మ ఎక్కడ ఉంది బంగారం అన్నాడు. అమ్మ కిచెన్లో ఉంది డాడీ, నాకు బోర్ కొట్టి నీతో ఆడుకోవడానికి వచ్చాను, చక్కగా మనం ఆడుకుందామంది యుక్త. మీ డాడీ చేతికి దెబ్బ తగిలింది కదా, నీతో ఎలా ఆడుకుంటారు? నువ్వు వెళ్ళి టీవీలో కార్టూన్ పెట్టుకో అంటూ అక్కడికి వచ్చింది సహస్ర. యుక్త ప్రణవ్ చేతికున్న కట్టువైపు చూస్తూ సరేమ్మా అంది బుద్ధిగా. సహస్ర, ఏంటి నువ్వు? యుక్త నాతో ఆడుకోవాలని సరదా పడుతుంది కదా, కాసేపు ఆడుకుందాం అన్నాడు ప్రణవ్. సహస్ర ప్రణవ్ వైపు కోపంగా చూస్తూ, యుక్త నువ్వు వెళ్ళమ్మా అని యుక్తాను అక్కడి నుంచి పంపించి ప్రణవ్ దగ్గరకు వెళ్ళి, నువ్వు ఇక్కడ కొన్ని ఉన్నన్ని రోజులు నేను చెప్పింది వినాల్సిందే. ఈ టాబ్లెట్స్ వేసుకుని జ్యూస్ తాగని ప్రణవ్ చేతికి టాబ్లెట్స్ ఇంకా జ్యూస్ గ్లాస్ ఇచ్చింది. అతను జ్యూస్ తాగాక అతని చేతిలో గ్లాస్ తీసుకుని కాసేపు రెస్ట్ తీసుకో, భోజనం అయ్యాక పిలుస్తానని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రణవ్ వెళ్తున్న సహస్రాన్ని చూస్తూ, ఏం చేస్తాం ఇక, మేడం గారు చెప్పినట్లు వినాల్సిందే. ఏదైతేనే ఇప్పుడు నేను నా సహస్రతో నా కూతురుతో ఉంటున్నాను, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సహస్రకు నా మీద ఉన్న కోపం పోతే డబల్ హ్యాపీ అనుకున్నాడు.
ఆ నైట్ డిన్నర్ ప్రిపేర్ అవగానే ముందు యుక్తాకు తినిపించి ఆ తర్వాత ప్లేట్లో భోజనం పెట్టుకుని ప్రణవ్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు సహస్రా నీకు శ్రమ? నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడు ప్రణవ్. పర్వాలేదు, నాకేం శ్రమ కాదంటూ అన్నం కలిపి అతని నోటి దగ్గరకు ముద్ద పెట్టింది. అయ్యో సహస్ర, నేను తింటాను కదా అన్నాడు ప్రణవ్. సహస్ర అతని చేతి కట్టు వైపు చూస్తూ, చేతికి అంత పెద్ద కట్టు కట్టుకుని ఎలా తింటావు? డాక్టర్ రెస్ట్ అవసరమని చెప్పారు కదా, నేనే తినిపిస్తా. అయినా ఎందుకంత మొహమాట పడుతున్నావు? నిన్న ఆలయకే తినిపిస్తే డజన్ యాపిల్స్ తిన్నావుగా, ఇప్పుడు కూడా అలానే తినంటూ అతనికి ప్లేట్లో ఫుడ్ అంతా తినిపించి టాబ్లెట్స్ వేసి ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యంటూ అతని ఫోన్లో తన నెంబర్ ఫీడ్ చేసింది. సహస్ర, నువ్వు యుక్త కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా అంటే వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఏదైనా అవసరమయ్యి నేను కాల్ చేసినా నిన్ను డిస్టర్బ్ చేయడం, నువ్వు యుక్తాను ఒంటరిగా వదిలి రావడం ఇవన్నీ ఎందుకని అంటున్నాను అన్నాడు ప్రణవ్. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది సహస్ర. అంటే మేడం గారు ఆలేఖ్య మీద పంతంతో నన్ను తీసుకొచ్చింది కానీ నా మీద ప్రేమతో కాదనుకుంటా. అయినా ఇంకా ఇన్ని రోజులు ఇలా బెట్టుగా ఉంటుందో నేను చూస్తా అనుకున్నాడు ప్రణవ్. నందు, ఇక్కడ నీకు కంఫర్ట్గానే ఉందా అంటూ నందు ఉన్న రూమ్లోకి వచ్చాడు రోషన్. హా, బాగానే ఉంది. అవును, ఇంత పెద్ద ఇల్లుంది, ఇందులో మీరొక్కరే ఉంటున్నారా? మీతో ఇంకెవరు ఉండరా అంది నందు. మా పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, నేను ఇక్కడ మాత్రమే ఉంటా. నువ్వు ఒప్పుకుంటే ఇకపై నువ్వు కూడా నాతోనే ఉంటావంటూ నందు భుజంపై చేయి వేశాడు రోషన్. రోషన్, ఏంటిది? ముందు నా మీద చేయి అంది నందు కోపంగా. ఏంటి నందు అంత కోపం? అయినా పైకి ఇలా అంటున్నావు కానీ నేనంటే ఇష్టం లేకుండానే నాతో వచ్చావా? నేనేమనుకోను, నువ్వు నాతో ఫ్రీగా ఉండు సరేనా? కాసేపట్లో 12 కాబోతుంది, అంటే నా బర్త్డే. మనం వస్తున్నప్పుడు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా అన్నావు కదా, నిన్న నువ్వే నాకు గిఫ్ట్గా ఇచ్చేసే. ఇచ్చిన నువ్వు తీసుకున్నా నేను ఇద్దరం హ్యాపీగా ఉంటాం అంటూ దగ్గరకు ఆమెను లాక్కున్నాడు. రోషన్, నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు, వదులు నన్ను అంది నందు అతని గుండెలపై చేయి వేసి దూరంగా నెడుతూ. నీలాంటి అందమైన అమ్మాయిని వదిలేస్తే నేనేం మగాని చెప్పు? నిన్ను చూసిన వెంటనే నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాతోనే ఉంటూ నా చుట్టూ తిరుగుతుంటే నీ అందం చూసి నాకు పిచ్చికి పోయేది తెలుసా? నేను ఎప్పుడెప్పుడు నా సొంతం చేసుకోవాలా అని ఎదురు చూశాను. ఫైనల్లీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక బెట్టు చేయకుండా నాకు కోఆపరేట్ చెయ్యి, రేపే ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తా అన్నాడు ఆమె నడుంపై చేయి వేస్తూ. నందు అతని చేతిని దూరంగా నెట్టి, నువ్వు తాకుతుంటే నాకు తేళ్లు జర్రెలు పాకుతున్నట్లుంది. మర్యాదగా నన్ను వదులు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంది నందు. ఇది ఇండియా కాదు, నువ్వు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు పరిగెత్తుకు రావడానికి. ఇక్కడంతా నా కంట్రోల్లో ఉంటుంది. నన్ను కాదని నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం జరగని పని అన్నాడు రోషన్. ఎందుకు జరగదో నేను చూస్తానంటూ తన బలం అంతా ఉపయోగించి అతని వెనక్కి తోసి బయటికి పరిగెత్తింది. హే, ఎక్కడికి పోతున్నావు? ఆగంటూ ఆమె వెనకే పరిగెత్తాడు రోషన్. నందు మెయిన్ డోర్ వరకు వెళ్ళింది కానీ డోర్ లాక్ చేసింది. చాలా ట్రై చేసింది కానీ లాక్ ఓపెన్ అవ్వలేదు. దేవుడా, ప్లీజ్ హెల్ప్ మీ, నన్ను ఎలా అయినా ఈ గండం నుండి బయటపడేలా చెయ్యని అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా రోషన్ అక్కడికొచ్చి, ఏంటి నందు, షాక్ అయ్యావా? చెప్పాగా ఇక్కడంతా నా కంట్రోల్లో ఉంటుందని, నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అంటూ ఆమె దగ్గరకు వెళ్తున్నాడు. రోషన్, నా దగ్గరికి రాకు, నన్ను ముట్టుకుంటే నేను చంపేస్తా అంది నందు గట్టిగా అరుస్తూ. ఆల్రెడీ నీ అందంతో నన్ను చంపేశావు కదే, నిన్ను నా దాన్ని చేసుకున్నాక నేను చచ్చిపోయినా పర్వాలేదు, నీతో గడిపే ఈ ఒక్కరోజు చాలు నాకంటూ ఆమెను బలవంతంగా ఎత్తుకుని పైకి తీసుకెళ్తున్నాడు. రోషన్, ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదులు, నేను నువ్వు అనుకునేలా కాదు అంది నందు ఏడుస్తూ. నాకు తెలుసు బేబీ నీ గురించి, అందుకే నిన్ను కోరుకున్నాను. 1 గంట నీతో గడిపాక నిన్ను ఖచ్చితంగా వదిలేస్తా. 1 గంట నీది కాదనుకుని నాకు వదిలేసే అన్నాడు రోషన్. అసలు అలా మాట్లాడేసరికి నందుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గుని నమ్మి వచ్చినందుకు తన మీద తనకే కోపం వచ్చింది. ఇక తన జీవితం వాడి చేతుల్లో నాశనం అయిపోబోతుందని అనుకుంది.
రోషన్ ఆమెను గదిలోకి తీసుకెళ్లి ఆమెను మంచంపై పడుకోబెట్టాడు. రోషన్, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలి అంది నందు ఏడుస్తూ. నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు. ఏడ్చి ఏడ్చి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకంటూ వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి షర్ట్ బటన్స్ విప్పుతూ ఆమె మీదకు వెళ్ళిపోయాడు. ఇంతలో డోర్ పెళ్ళున విరిగి కింద పడింది. రోషన్తో పాటు నందు కూడా డోర్ వైపే చూసింది. అక్కడే దేవ్ ఉగ్ర నరసింహుళ్లా నిలబడి ఉన్నాడు. దేవుని చూశాక నందు ప్రాణం లేచి వచ్చింది. రోషన్ బెడ్ మీద నుండి దిగి దేవ్ దగ్గరకు వెళ్ళి, వెళ్ళిపోయిన వాడివి తిరిగి ఎందుకు వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నా చేతుల్లో చస్తావు అన్నాడు. దేవు గట్టిగా నవ్వుతూ, నాకే వార్నింగ్ ఇస్తావా? నీకు ఈ దేవు గురించి తెలియనట్లు లేదు అంటూ అక్కడున్న చెక్క తీసి రోషన్ కొడుతూ, సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఆడవాళ్ళతో ఇలా ప్రవర్తించడానికి సిగ్గులేదురా నీకు? ఇదేనా నీ చదువు, నీ సంస్కారం అన్నాడు. అది అలా గడ్డి పెట్టండి వాడికి, నా పేరు చెప్పి ఇంకా 4 వడ్డించండి అంది నందు. దేవ్ నందుని సీరియస్గా చూస్తూ, అసలు వీడిని కాదు, 4 రోజుల పరిచయంతో ముందు వెనుక ఆలోచించకుండా వాడితో వచ్చినందుకు నిన్ను కొట్టాలి. ఫ్రెండ్ అంటూ గంతులేసావు కదా, ఇప్పుడు చూడు నీ ఫ్రెండ్ ఎంత మంచివాడో. నేను రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది అంటూ అక్కడి నుండి పారిపోతున్న రోషన్ షర్ట్ పట్టుకుని, ఎక్కడికి పోతావు డాక్టర్ సాబ్ అని అతని జేబులో నుంచి గన్ తీసి రోషన్ తలకి గురిపెట్టి, తప్పైపోయిందని నందుకి క్షమాపణ చెప్తావా లేదా నా చేతిలో చేస్తావా అన్నాడు. దేవ్, ఏం చేయకండి నన్ను, నందుని క్షమాపణ చెప్తానన్నాడు రోషన్ దేవ్ ముందు చేతులు జోడించి. అది అలా రా దారికి అంటూ రోషన్ని నందు కాలు దగ్గర పడేలా విసిరాడు. నందు, సారీ, ఏదో తాగిన మత్తులో నీతో అలా ప్రవర్తించాను. ఇది వెళ్ళి సారీ అన్నాడు రోషన్. నీ సారీ నాకేం వద్దు. అసలు నువ్వు చేసిన పనికి నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది. కానీ ఈ వృత్తి మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఎవరితోని ఇలా ప్రవర్తించకు. ఇకపై బుద్ధిగా ఉండంది నందు. నువ్వు చెప్పకపోయినా వాడు బుద్ధిగానే ఉంటాడు. లేకపోతే ఏమవుతుందో వాడికి బాగా తెలుసు. పద ఇక వెళ్దాం అన్నాడు దేవ్. నందు రోషన్ దాటుకుని దేవ్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్స్ దేవ్ సార్, నన్ను కాపాడడానికి దేవుళ్ళ వచ్చారంది. నేనే నీ థ్యాంక్స్ కోసం రాలేదు అన్నాడు దేవ్ తన షర్ట్ తీసి చిరిగిపోయిన నందు డ్రెస్ మీద కప్పుతూ. నందు దేవ్ షర్ట్ తీసుకుని అతను వెంటే వెళ్తూ, సార్ మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎలా వచ్చారంది. గాల్లో ఎగురుకుంటూ వచ్చాను. నీకు అవసరమా అన్నాడు దేవ్ మెట్లు దిగుతూ. చెప్తే మీ సొమ్మే పోతుంది. అసలు ఇదంతా మీ వల్లే. మీరు వెళ్లకుండా ఉండుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. అప్పుడు ఇదంతా జరిగేది కాదంది. ఆమె మాట్లాడుతూ ఉండగానే గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపించింది. నందు దేవ్ వెనక్కి తిరిగి చూశారు. రోషన్ నవ్వుతూ పైనుండి దిగుతూ, ఇప్పుడు గన్ నా దగ్గర ఉంది దేవ్. నందును వదిలి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. అలా కాదని నీ హీరోయిజం చూపించాలనుకుంటే మాత్రం నేను చంపి దాన్ని నా సొంతం చేసుకుంటానన్నాడు రోషన్. ఏంట్రా, చేతిలో గన్నుంటే హీరో అయిపోతావా? ఏమన్నావు? నన్ను చంపి నందుని దాన్ని చేసుకుంటావా? ఈ దేవు మీద చెయ్యి వెయ్యాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి. అయినా నువ్వంటే ఇష్టం లేని ఆడదాన్ని కోరుకోవడానికి సిగ్గులేదురా నీకు అన్నాడు. లేదు, నాకు కావాల్సింది దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. అయినా నీతో నాకు మాటలేంటి అంటూ దేవును గన్ను గురిపెట్టాడు రోషన్. దేవు భయం అనేది లేకుండా నందు చేయి పట్టుకుని అక్కడే నిలబడ్డాడు. నందు భయంగా దేవు వెనకే దాకుంది. ఏంట్రా, నీ కళ్ళల్లో భయమే కనపట్టలేదు. చావంటే భయం లేదా? ఇప్పుడు నీకు ప్రాణ భయం అంటే ఏంటో చూపిస్తా అంటూ షూట్ చేయడానికి ట్రిగ్గర్పై వేలు పెట్టాడు రోషన్. కానీ దేవు కొంచెం కూడా బెదరలేదు. వణుకుతున్న రోషన్ చేతిని చూస్తూ, ఏంట్రా చెయ్యి వణుకుతుంది? నీ ఎదురుగా ఏ ఆయుధం లేకుండా నిలబడి ఉన్నా నన్ను చంపలేకపోతున్నావు. నీకు నందు కావాలా అన్నాడు దేవ్. పోనీలే అని ఆలోచిస్తుంటే నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావా? చూడు నీ చావు ఎలా ఉండిపోతుందో అంటూ ట్రిగ్గర్ నొక్కాడు. దేవ్ ఆ బుల్లెట్ తగలకుండా చాకచక్యంగా పక్కకు జరిగాడు. ఛా, తప్పించుకున్నాడు అనుకుని మరింత కసిగా షూట్ చేస్తూ ఉన్నాడు రోషన్. దేవ్ మాత్రం బుల్లెట్స్ తగలకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. అలా దేవ్ రోషన్కు దగ్గరగా వెళ్ళి అతని చేతిలో గన్ తీసుకుని అతని మెడ చుట్టూ చేయి వేసి, ఏంట్రా
పోనీలే పాపం అని వదిలేస్తే రెచ్చిపోతున్నావు. అయినా నీ చావు నా చేతిలో ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటూ రోషన్ షూట్ చేయబోయాడు. రోషన్ గట్టిగా నవ్వుతూ తన పాకెట్లో నుండి చాక్ తీసి అక్కడే ఉన్న నందు పొట్టలో పొడిచాడు. నందు పొట్టపై చేయి వేసుకుని బాధతో విలువెల్లాడుతుంది. దేవ్ గన్ కింద పడేసి రోషన్ని వదిలి కింద పడిపోతున్న నందుని పట్టుకున్నాడు. ఏంటి దేవ్, నన్ను అలా వదిలిపెట్టావు? రా ఇప్పుడు షూట్ చేయి నన్ను. చూసావా, నేను చనిపోతూ నాకు దక్కాల్సింది కూడా నాతో తీసుకెళ్తున్నా అన్నాడు రోషన్. దేవ్ ఎర్రటి కళ్ళతో రోషన్ వైపు చూస్తూ నందుని అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి వెనక్కి తిరిగి కింద పడిన గన్ చేతిలోకి తీసుకుని అందులో బుల్లెట్స్ అన్నీ రోషన్ గుంట్లో దింపాడు. అంతే, రోషన్ అక్కడికక్కడే చనిపోయాడు. కింద పడిన రోషన్ను ఒక తన్ను తన్ని చచ్చి బ్రతికిపోయావు, లేకపోతే నువ్వు చేసిన పనికి నిన్ను బ్రతికి ఉండగానే ముక్క ముక్కలుగా నరికేవాడినని తన చేతిలో ఉన్న గన్ అతని మీదకు విసిరి పరుగున నందు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆమెకు చాలా రక్తం పోతుంది. సోఫా అంతా నందు రక్తమే ఉంది. నందుని అలా చూసి దేవుకు కంగారు వచ్చేసింది. నందు కళ్ళు మెల్లిగా మూతలు పడుతున్నాయి. దేవ్ ఆమె బొగ్గపై తుడుతూ, నందు లే, నీకేం కాదు, మనం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. నందు మెల్లిగా కళ్ళు తెరిచి, దేవ్ సార్, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. నేను బ్రతికే ఈ కొద్ది క్షణాలు మిమ్మల్ని చూస్తూ బ్రతకాలి. మళ్ళీ మిమ్మల్ని చూడగలనో లేదో ఈ కాసేపు మిమ్మల్ని నా కళ్ళల్లో నింపుకుంటానంది నందు. హే, ఏంటే ఆ మాటలు? నీకేం కాదని చెప్పాను కదా అన్నాడు దేవ్. నందు మళ్ళీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అయినా బలవంతంగా కళ్ళు తెరిచి, దేవ్ సార్, మీతో ఒక విషయం చెప్పాలి కానీ మీరు కోప్పడకూడదు అంది. నందు, నువ్వేం చెప్పాలనుకున్నా తర్వాత చెప్పు, ఇప్పుడేం మాట్లాడకు అని ఆమెను ఎత్తుకుని కార్ దగ్గరికి తీసుకెళ్లాడు దేవ్. ఏంటి సార్, ఈ టైంలో కూడా ఈ దబాయింపు? నేను చెప్పేది వినండి ముందు అంది నందు. దేవ్ ఆమెను కారులో కూర్చోబెట్టి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఏంటి చెప్పన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ. నందు దేవ్ భుజంపై తలాంచి, ఐ లవ్ యూ దేవ్. మీకు తెలుసా, మిమ్మల్ని ఇష్టపడకూడదనుకుంటూనే నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. కానీ మీకు నేనంటే ఇష్టం లేదని, మీరు కట్టిన తాళికి మన మధ్య ఉన్న బంధానికి ఎలాంటి విలువ లేదని నాకు మీరు చెక్ ఇచ్చినప్పుడే అర్థమైంది. ఎందుకు సార్ మీకు నేనంటే ఇష్టం లేదు అంది. ఏయ్ నందు, ఎవరు చెప్పారే నువ్వంటే నాకు ఇష్టం లేదని? అలా మన నందుకి రాక్షసుడికి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యింది. ఇక నుంచి వాళ్ళ మధ్య ప్రేమ ఎంత బాగుంటుందో మీరే చూడండి. స్టోరీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.